వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను నేను ఈరోజు అనాలిసిస్కి. పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు చెక్మేట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే పెద్దిరెడ్డిది ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఆయనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అటు పార్టీ ఏదైనా కానీ ఆ స్థాయిలో ప్రామినెంట్గా ఉండేవాళ్ళు, అయినా ఆ స్థాయిలో పదవులు కూడా తీసుకునేవాళ్ళు. అటు కాంగ్రెస్ అయినా, తర్వాత మొన్న ఇప్పుడు దాకా వైసీపీ అయినా, ఆ స్థాయిలో ఆయనకు ఒక రెప్యుటేషన్ కూడా ఉండింది రాజకీయాల్లో. ప్రత్యర్థులు ఆయన్ని ఏ స్థాయిలో విమర్శిస్తున్నా, అవినీతి మిగతా అంశాల్లో, బట్ ఆయన మాత్రం తన క్యాడర్ని కాపాడుకోవడంలో కావచ్చు, వాళ్ళ కోసం సాలిడ్గా నిలబడడంలో కావచ్చు, పెద్దిరెడ్డి నిజంగా కరడుగట్టిన రాజకీయ నేతగానే చెప్పాలి. అయితే జిల్లాకు సంబంధించి ఆయనకు అటు కాంగ్రెస్లో ఎప్పటి నుంచో నల్లారి ఫ్యామిలీతోని రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో అది ఆధిపత్య పోరుగా మారింది. ఈవెన్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్గా చేసిన, ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్గా చేసిన, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేసేవాళ్ళు. చాలా దారుణంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనే. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. 14లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు పొంగనూరు టికెట్ ఇచ్చారు, ఆయన కొడుకు మిథున్ రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్ ఇస్తే ఇద్దరు కూడా గెలిచారు, ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలో పెద్దిరెడ్డి కీలకంగా మారారు. ఈవెన్ ఢిల్లీ స్థాయిలో పార్టీని వ్యవహారాలు చూసే విషయంలో కూడా అటు మిథున్ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఇక అక్కడి నుంచి చూసుకుంటే వేరే 2019 ఎన్నికలకు వచ్చినప్పటికి మళ్ళీ ఇద్దరు అక్కడి నుంచే గెలవడం జరిగింది. సో ఆసారి గెలిచిన తర్వాత పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు మిథున్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక జిల్లాల్లో కొన్ని జిల్లాల బాధ్యతలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి. ఇక పెద్దిరెడ్డిని మంత్రిని చేశారు. 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డిని టచ్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సాహసించలేదు. 4 ఏళ్ల పాటు ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాయలసీమలో అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు. ఆఖరికి ఏ స్థాయిలో టార్గెట్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి అడుగు పెట్టాలన్నా కూడా ఆ స్థాయిలో ఆయన్ని వెంటబడి వేధించేవాళ్ళు. అలా భరత్ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడిని ఓడిస్తే. కుప్పానికి నిధులు వరద పారించేవాళ్ళు. కుప్పంలో నీళ్ళు తెప్పిస్తామని చెప్పేసి ఆ స్థాయిలో ఒక ఫేక్ గేట్లు పెట్టేసి ఆ తర్వాత వాటిని ఎత్తుకొని పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్టీఆర్ అభిమాన్ సంఘాల దగ్గర చేసుకోవడం దాకా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉండేవి. దానికి తోడు ఆయన అరాచకాలు, భూ ఆక్రమణల ఆరోపణలు ఆయన మీద ఎన్నో వచ్చాయి. అయినా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని మాత్రం టచ్ చేసే ప్రయత్నం చేయాల. ఆఖరికి బాలకృష్ణ మీద అభ్యర్థన పెట్టాలంటే నేను వైఫ్ దీపికాని ఆఖరికి పెద్దిరెడ్డి అది డిసైడ్ చేసిన సందర్భం ఉండింది. అంతా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రయారిటీ ఇస్తూ వచ్చేవాళ్ళు. ఇక అలాంటి పెద్దిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఓటమి దాకా వచ్చినా బట్ ఆయన ప్రత్యర్థులు కూడా ఓడించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కొడుక్కి ఆయనకి ఇద్దరికి కూడా ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి. ఇక వేరే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి పదే టార్గెట్ అవుతా ఉన్నారు. పర్టికులర్గా మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు ఫస్ట్ నుంచి కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, విచారణకు కూడా వెళ్ళొచ్చారు. ఇక దాంతోపాటు పెద్దిరెడ్డికి సంబంధించి చాలా కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటు భూ ఆక్రమణల ఆరోపణలు ప్రభుత్వం చిన్న ఏదైతే ప్రజా దర్బార్లాగా పెడితే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వేల మంది పెద్దిరెడ్డి మీద భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఏదైతే ఫిర్యాదులు పట్టుకొని రావడం జరిగింది. ఆ స్థాయిలో పెద్దిరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్రానైట్ బిజినెస్లో కూడా. మరోవైపు చూస్తే ఆయన కొడుకైన మిథున్ రెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కింగ్ పిన్గా ఉన్నారు. పొలిటికల్ అరెస్టులు జరిగితే లిక్కర్ స్కామ్లో అందులో చెవిరెడ్డితో పాటు ఈయన కూడా అరెస్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మీద ఆ పేకి మీద కత్తిలాగా కేసులు వేటాడుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలోనే కాదు, అటు కాంగ్రెస్లోనే కాదు, జిల్లాలో ఆ స్థాయిలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డికి కూటమి ప్రభుత్వంలో కష్టకాలం ఎదురవుతూ ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కేసులు అయితే ఒక ఎత్తు, తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా కేసులు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ లేదు. ఈవీఎంస్ పగలగొట్టిన కేసు దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన వంశీ దాకా, ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. కానీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి కనీసం ఫోన్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఆయనకి భయం లిక్కర్ స్కామ్ని టచ్ చేయాలంటే, తన పేరు ఎక్కడ బయటకు వస్తుందా అనేసి. సో అలా పెద్దిరెడ్డి మీద కేసుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన పట్ల సింపతి కూడా చూపించాల. తన కొడుకు బెయిల్ కోసం స్వయంగా పెద్దిరెడ్డి కింద మీద పడి బెయిల్ తెచ్చుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే సాయం లేదు. అందుకే వాళ్ళు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డికి మధ్య జిల్లాలో రాజకీయ విభేదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఎలాగైతే నల్లారి ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు పెద్దిరెడ్డి, అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేసేవాళ్ళు. రాజకీయంగా వర్షపదజాలం ఇట్లాంటివి మాట్లాడుకున్నా, బట్ రాజకీయంగా అనేక రకాల వ్యూహాలతో చంద్రబాబుని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పెద్దిరెడ్డి. ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య వాళ్ళు రాజకీయ సమకాలీకులే, వేరు పార్టీలో ఉన్నా, బట్ కొంత చంద్రబాబు సీనియర్ అయినా, బట్ పదవుల పరంగా సీనియర్ అయినా, బట్ రాజకీయంగా మాత్రం సమకాలీకులేని అనుకోవాలి. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నిజంగానే 5 ఏళ్ల పాటు చాలా దారుణంగా బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు విషయంలో. జగన్మోహన్ రెడ్డి సూచనతో అసలు కుప్పం అనే కాన్స్టిట్యున్సీలో టీడీపీని అడుగు పెట్టకుండా చేద్దామనే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్ళనీయకుండా చేశారు. ఆయన వెంట వచ్చిన మొత్తం పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టారు, వాలంటీర్ల మీద కేసులు పెట్టారు, వాళ్ళు తలలు పగలు కొట్టారు ఎదురు తిరిగినందుకు. ఆ స్థాయిలో ఒక అరాచక పర్వం జరిగింది. ఒక్క తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక చాలు మనకి ఎలా జరిగింది, పెద్దిరెడ్డి అండర్లో ఆ తిరుపతి ఉప ఎన్నిక ఎలా జరిగింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగాయి. అందుకే పెద్దిరెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలుచున్నారు. కాకుంటే పొంగనూరు లాంటి చోట ఆయన పాదయాత్ర చేస్తానన్నా లోకల్గా ఉన్న టీడీపీ జనసేన క్యాడర్ కూడా ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఒక వెండెట్టా తీసుకోవాలని ఎప్పుడు అనుకోడు. కానీ రాజకీయంగా తనకు అవకాశం వస్తే ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటారు. అందుకే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కేసులు వెంటాడుతూ ఉన్నాయి. లేటెస్ట్గా మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది ఆయన వైపు నుంచి. జిల్లాల పునర్విభజన సమయంలో రాజంపేట వాళ్ళ కీలక బేస్ అది, దాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపే ప్రయత్నం చేయడం, దానికి అటాచ్ చేసే ప్రయత్నం చేయడం. అదేవిధంగా పొంగనూరులోని కొన్ని కీలక మండలాలను తీసుకొచ్చి ఇటు ఉమ్మడి చిత్తూరులో అన్నమయ్య జిల్లాలో పడేసే ప్రయత్నం చేయడం. ఇలా మొత్తానికైతే పొంగనూరుని డిస్పర్స్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు. తద్వారా ఆయన హవాకి పెద్దిరెడ్డి రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టగలిగారు అనేది చాలా రోజులుగా నడిచిన చర్చ. దీనికి తోడు కేసులు, వాటన్నిటి తోడు ఈరోజు ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే మదనపల్లి ఫైల్ సెటిల్మెంట్ కేసు విషయంలో ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. ఆయన ఈ విషయంలో పూర్తి స్థాయిలో సిట్ కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ఈ కేసులో ఆయన అనుచరులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన మాధవరెడ్డి అని ఉన్నారు. ఆ మాధవరెడ్డికి ఈరోజు సుప్రీంకోర్టు ఆయనతో పాటు కొంతమంది పెద్దిరెడ్డి ఫాలోయర్ సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి పేరే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అన్ని విధాలుగా పెద్దిరెడ్డిని అష్ట దిగ్బంధం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో తనకు పంటి కింద రాయిలా మారారు పెద్దిరెడ్డి. అలాంటి పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు రాజకీయ వ్యూహాలను ఎన్నుకున్నారని మనం అనుకోవచ్చు. మొత్తానికి ఈ సఫికేషన్ పెద్దిరెడ్డి ఎంతవరకు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.